హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటిదండి. నిన్న 3:30 నుంచి 6:30 వరకు నేను మీతో వ్లాగ్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. అంటే నా పనుల నుండి నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. అంటే ప్రతిరోజు ఒక్కోలా ఉంటుంది కదా, అలాగే నా డే ఈరోజు కూడా ఇలా ఉందన్నమాట. చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే మాత్రం. ఇదిగోండి టైం అయితే చూపిస్తున్నాను కదా, 3:30కి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా అయితే మార్నింగే స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే మాత్రం. కాకపోతే ఇంకా పిన్ని తమ్ముడైతే వచ్చారు, దానివల్ల ఇంకా బ్లాగ్ అనేది నేను షేర్ చేయలేదు. ఇంకా 3:30 కన్నా చూడాలి వ్లాగ్ అనేది, ఇంకా షేర్ చేయాలి అనేసి ఇదిగోండి ఇంకా హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను. 3:30కి స్టార్ట్ చేసామన్నమాట. మార్నింగ్ అయితే ఎగ్ దోశ అనేది చేసుకున్నానండి. ఇంకా శ్రావణ మాసం కదా, అది ఎందుకో చూపించాలి అని అనిపించలేదు నాకైతే. నిన్న ఫ్రైడే కదా, ఇంకా పిల్లలందరికీ ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను. నేను కూడా ఎగ్ దోశ వేసుకొని తినేసానండి. మార్నింగ్ అయితే ఇంకా మధ్యాహ్నానికి క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంది. ఇంకా అదంతా షేర్ చేయలేదులేండి. ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం 3:30కు అని చెప్పాను కదా, 3:30కు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉన్నాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయండి. ఇది అప్లై చేసుకోవడం వల్ల జుట్టు అయితే చాలా ఒత్తుగా పెరుగుతుందండి. చాలా షైనీగా సిల్కీగా ఉంటుందన్నమాట. జుట్టు అయితే మాత్రం జుట్టు రాలదు, చాలా బాగా పెరుగుతుంది. ఇక్కడైతే నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. దానికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు హెన్నా పౌడర్ అనేది వేసుకున్నాను. నపూర్ హెన్నా అనమాట. వేసుకొని ఆ తర్వాత ఇదిగోండి కాఫీ పొడి వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడైతే మాత్రం ఇంకా శుక్రవారం కదా, అప్లై చేస్తుందామా వద్దా అని అనుకున్నాను. కాకపోతే ఇంకా నేను వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను అంటే మీతో ఏదో ఒకటి షేర్ చేసుకోవాలి ఈ విధంగా అనేసి నేను మీతో ప్రతిసారి చెప్తూ ఉన్నాను కదండి. అందుకనేసి నేనైతే ఈరోజు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటూ మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా 2 డేస్ అయిపోయింది తలస్నానం చేసుకొని. ఇంకా ఈరోజు ఆల్రెడీ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి హెయిర్కి అయితే. ఇంకా ప్యాక్ అప్లై చేసుకుందాము. 2 డేస్ అయిపోయింది ప్యాక్. మొన్న అప్లై చేసుకున్నాను కదా, 2 డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇలా మనం వారానికి 2 సార్లు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉన్నామంటే జుట్టు అనేది అస్సలు రాలదండి. చాలా సిల్కీగా షైనీగా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. మనకు జుట్టు రాలకుండా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి మనం ట్రై చేస్తూ ఉన్నామంటే జుట్టు అనేది రాలకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జుట్టు చాలామందికి రాలిపోతూ ఉంది కదండి. అటువంటి వాళ్ళు ఇటువంటి చిన్న చిన్నవి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడైతే నేను అలోవెరా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. అవి అలోవెరా మంచిగా ఈ హెన్నాలో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాను అనమాట. మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది నేను ఇందులో ఒక 4 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. 4-5 డ్రాప్స్ యాడ్ చేసుకున్నానండి. మనం ప్రతి ప్యాక్లో కూడాను మనము ఈ ఎసెన్స్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాము, వేసుకొని అప్లై చేసుకున్నామంటే జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందండి. ఒకవేళ మీరు ప్యాక్ మేము అప్లై చేసుకోలేమక్క, మాకు అంత టైం లేదు, ప్యాక్ అప్లై చేసుకొని 1 అవర్ ఉండే అంత టైం లేదు అని అనుకుంటారు కదండి. అటువంటి వాళ్ళు వచ్చేసి షాంపూలో యూస్ చేయండి. ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా బాగా పనిచేస్తాయి. అసలు షాంపూలో మనం 4 డ్రాప్స్ అలా యాడ్ చేసుకొని మనకు 2 టేబుల్ స్పూను 3 టేబుల్ స్పూన్లు షాంపూ ఉంటుంది కదా, మనకు ఎంత కావాలో అంత తీసుకొని అందులో ఈ ఎసెన్స్ ఆయిల్ అనేది ఒక 4
డ్రాప్స్ అలా వేసుకొని మంచిగా కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకున్నామంటే జుట్టు చాలా బాగా పెరుగుతుందండి. అసలు మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఈ విధంగా నేను ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసేసుకొని తలకైతే అప్లై చేసుకుంటూ ఉన్నానండి. చూసారు కదా, నేను బిగ్ బాస్ షో చూస్తూ 3:30కి అండి మా పాప కూడా వచ్చింది. ఇద్దరం తినేసాము. ఇంకా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. 3:30కి అప్లై చేసుకుంటే 4:30కి ఇక్కడ ట్యూషన్ ఉందండి. 4:30కి నేను స్నానానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా నా పనులన్నిటినీ చేసుకొని అనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకొని నా పనులన్నింటినీ స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. మీరైతే బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ చూసారు కదా, హెయిర్కి అయితే జుట్టు మొదలు నుంచి జుట్టు చివరి వరకు ఈ విధంగా అప్లై చేసుకొని మంచిగా మనం షవర్ క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి, పెట్టుకొని ఒక 1 అవర్ లేదు హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ 45 మినిట్స్ ఈలోపు మనం వండించుకొని తలస్నానం చేసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుందన్నమాట ప్యాక్ అనేది. ఏదైనా పర్వాలేదండి, వారానికి 2 సార్లు మీరు ప్యాక్ అప్లై చేసుకోండి. జుట్టు అనేది అస్సలు మీకు రాలే ప్రసక్తి ఉండదన్నమాట. ఓన్లీ ఏమి లేకపోయినా ఓన్లీ పెరుగు, కాఫీ పౌడర్ మన ఇంట్లో ఉండనే ఉంటుంది కదండి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. హెయిర్ అయితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత బాగుంటుంది. లేదు ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు అలోవెరా జెల్ అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉన్నారు కదండి. అందులో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని తలకు అప్లై చేసుకున్నామంటే చాలన్నమాట. ఇట్లా ఏదో ఒకటి అప్లై చేసుకోండి. జుట్టు అస్సలు రాలదు, చాలా షైనీగా ఉంటుంది. జుట్టు తెల్లబడదు కూడా అండి, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే మంచిగా అప్లై చేసుకున్నానండి. మంచిగా అప్లై చేసుకొని ఇదిగోండి మా పాప అయితే పెట్టేసింది. షవర్ క్యాప్ అయితే పెట్టేసింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మా పాప అంతటా తను బిగ్ బాస్ అయితే చూస్తూ ఉందండి. నేను ఇంకా 3:45 అయిపోయింది ఇప్పుడు టైం అయితే. నేను పెట్టుకునేసరికి 3:30కి కలిపేసి పెట్టుకునేసరికి 3:45 అయిపోయింది. ఇంకా ఇక్కడ కాఫీ కూడా తాగేస్తూ ఉన్నానండి. కాఫీ తాగేసరికి 4 అయిపోతుందనమాట. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ట్యూషన్ ఉందనమాట. ఇంకా మళ్ళీ అంటే ఇంకా తాగలేను. మా ఆయన కూడా తాగట్లేదండి కాఫీ ఈ మధ్య. అందుకనేసి నేను ఒక్కదాన్నే తాగేస్తూ ఉన్నాను. ఎలాగో ఆయన తాగరు కదా అనేసి నేను ముందుగానే తాగేస్తున్నాను అనమాట. తాగేసి ఇదిగోండి ఇంకా ఇక్కడ వాష్ మిషన్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. నేను గిన క్లీన్ చేయలేదనుకోండి మా ఆయన క్లీన్ చేస్తారు. ఇది 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి, లేదంటే స్మెల్ వస్తుందన్నమాట. అందుకనేసి లేదు అనుకుంటే వారానికి కనీసం ఒక్కసారి క్లీన్ చేస్తానండి. ఇంకా ఈరోజైతే ఖచ్చితంగా క్లీన్ చేయాలి అని అనుకున్నాను. క్లీన్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ అయితే నేను హార్పిక్ వేసుకున్నానండి. హార్పిక్ వేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. మనం రోజు ఇట్లా క్లీన్ చేసుకుంటే ఎల్లోగా లేకుండా బాగుంటుందండి. స్మెల్ కూడా రాదనమాట. మనం క్లీన్ చేయకుండా ఉంటే ఒకలాంటి నీసు వాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా పిల్లలు ఇక్కడే ఉదయం
పళ్ళు తోముకోవడం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం కానీ ప్రతీదనమాట. మా ఆయన కూడా ఇక్కడే షేవింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కాబట్టి కంపల్సరీగా ఇది 2 రోజులకొకసారి అయితే క్లీన్ చేయాలండి. ఈ మధ్య నాకు 2 డేస్‌గా బాగలేదు అని చెప్పాను కదా! అప్పుడు ఇంకా నేను క్లీన్ చేయలేదనేసి మా ఆయన క్లీన్ చేశారండి. ఇది ఎలా క్లీన్ చేశారంటే మొత్తం కిందంతా వాటర్ వేసేసారండి మా ఆయన. ఇంక కిందంతా క్లీన్ చేసుకోలేకపోయాను నేను. నేను వద్దు అని చెప్తూనే ఉన్నాను మా ఆయనకైతే. నువ్వు చేయొద్దు, నేను క్లీన్ చేసుకుంటాను అంటే ఇంకా మా ఆయనే క్లీన్ చేసేసారు. ఇంకా నీళ్ళంతా పోసేసారు. ఇంకా అందుకని భయపడేసి ఇంకా నేనే ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాననమాట. ఒక్కొక్కసారి భయపడాల్సొస్తుంది. మా ఆయన ఏది చేసినా కూడా డబల్ పనండి. ఇంకా ఆయన అలా చేస్తూ ఉంటారు. ఇంకేం చేయలేము. ఇదిగోండి ఇంకా అక్కడుండే క్రీములన్నీ తీసేసి ఇక్కడ కూడా డస్ట్ అంతా పడుతూ ఉంటుందండి. ఇక్కడ క్లీన్ చేయకపోతే మొత్తం బూజుగా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా ఇటువైపు అటువైపు అయితే క్లీన్ చేసుకున్నాను నేను. ఇంకా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ట్యూషన్ పిల్లలైతే వచ్చేస్తారు. టైం అయితే 4:15 అయితే అవుతూ ఉందండి. ఇంకా 5 మినిట్స్ కల్లా వచ్చేస్తారనమాట. 4:20కే వచ్చేస్తారండి పిల్లలైతే మాత్రం ట్యూషన్‌కి. ఇంకా టకటక నేను ఇల్లంతా క్లీన్ చేసేయాలి. కాకపోతే ట్యూషన్ ఏంటంటే 4:30కి మేము ట్యూషన్ అయితే పెట్టుకున్నాము ఇంట్లో. 4:30కి అయితే 4:15, 4:20కే వచ్చేస్తారండి పిల్లలు. ఈరోజైతే ఇంకా ఈ వాష్ మిషన్ క్లీన్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. సరేలే ఎంత లేట్ అయితే ఏముంది, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి పిల్లలు వచ్చేసరికి పూర్తి చేసేస్తానులే క్లీన్ చేయడము అనేసి ఇంకా ఇక్కడ చూసారండి నేను టేబుల్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను. హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను కదా. ఈరోజు యాక్చువల్గా అయితే ఇదంతా క్లీనింగ్ అనేది పెట్టుకోలేదండి. వంట రూమ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ చూసారు కదా సామాన్లు కూడా క్లీన్ చేసి కుర్చీ మీద పెట్టేశాను. మా ఆయన అంటూ ఉంటారు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పెట్టేస్తూ ఉన్నావు, ఎంత ఇల్లు అయినా కూడా సరిపోదు నీకు, కింద పెట్టుకోవచ్చు కదా, కుర్చీల మీదే పెట్టుకుంటావే, మేము కుర్చీలో కూర్చోడానికి కుర్చీలు తెచ్చుకుంటే ప్రతి కుర్చీ మీద నువ్వు సామాన్లు పెట్టేస్తూ ఉంటావు అనేసి అంటూ ఉంటాడనమాట మా ఆయన అయితే. నేను మాత్రం అవన్నీ ఏం పట్టించుకోనండి. కింద అయితే అసలు ఒక్క సామాను కూడా పెట్టను. ఎందుకంటే కింద ఏవో ఒకటి తిరుగుతూ ఉంటాయి కదండి, బల్లులు తిరుగుతూ ఉంటాయి, పురుగులు చిన్నవి పురుగులు తిరుగుతూ ఉంటాయి. మనం అస్తమానం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంట్లో సూక్ష్మక్రిములు అంటూ ఉంటూ ఉంటాయి కదా. అందుకనేసి నేను తినే సామాన్లు అంటే సామాన్లు ఇటువంటివి అస్సలు నేను కింద పెట్టననమాట. క్లీన్ చేసుకున్నా కూడా టవల్ వేసి చాపేసి టవల్ వేసి కూడా నేను పెట్టను. నైట్ క్లీన్ చేస్తానండి. సామాన్ పెట్టేది మనకు ఎక్కువైపోయింది అనుకోండి, అవి తెచ్చి ఇక్కడ టేబుల్ మీద కొంచెం టవల్ వేసి పెట్టేస్తాను. ఇది కూడా సరిపోలేదు అంటే కుర్చీల మీద టవల్ వేసి పెట్టేస్తానమాట. అట్లా చేస్తూ ఉంటాను నేనైతే. ఈరోజైతే వంట రూము క్లీన్ వారం నుంచి అనుకుంటూనే ఉన్నానండి. ఈ సామాన్లు అయితే పైన పెట్టలేకున్నాను. కొంచెం దుమ్ము కూడా బాగుంది, మొత్తం గుళ్ళంతా కూడా దుమ్ము ఉంటుంది. ఈరోజు ఇంకా ఫ్రైడే కదా, అందుకనేసి క్లీన్ చేయకూడదు అనేసి క్లీన్ అయితే చేయలేదు. ఓన్లీ హాల్ వరకే క్లీన్ చేసుకుందాము అనేసి. ఇదిగోండి ఇంకా కుర్చీలకంతా డస్ట్ ఉండింది, అందుకనేసి కుర్చీలకంతా డస్ట్ దుమ్ము ఎదురుగానే కదా మొత్తం ఖాళీగా ఉంటుందన్నమాట. పక్కన ఇల్లు అంతా ఏమీ ఉండవు. పైనైనా కూడా బాగా ప్లేస్ అంతా ఉంటుంది. దుమ్ము అయితే ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మనం రోజు క్లీన్ చేసినా కూడా దుమ్ము పడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా అందుకని కొంచెం క్లాత్ వేసి తుడిచేసుకున్నాను. ఇంకా ప్రతిరోజు తుడుస్తూ ఉన్నా కూడా దుమ్ము అయితే వస్తూ ఉంటుంది. అలా చూడగానే దుమ్ము కనిపించేస్తుందండి. ఇక్కడ టీపాయ్ తీసుకున్నాం కదా, ఈ సోఫాకి కాంబినేషన్గా టీపాయ్ బాగుంటుందని తీసుకున్నానండి. ఆల్రెడీ మన ఇంట్లో ఉంది టీపాయ్, కాకపోతే ఇదైతే బాగుంటుంది వాటి మీదకి అనేసి తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా ఉందన్నమాట. ఇది సపరేట్ రేట్ అండి.
చాలా బాగుంది ఇది. దీని మీద ఏదైనా వేసానంటే లుక్ పోతుంది అనేసి వేయలేదు. కాకపోతే అప్పటికి నేను టవల్స్ వేసి పెడుతూనే ఉంటాను దీనిపైన. ఏదైనా పెడితే మొత్తం గీతలు అవన్నీ పడుతూ ఉన్నాయండి. అందుకనేసి తీసేసాను. దీని మీద ఏం పెట్టట్లేదు ఇప్పుడైతే. అలాగే వదిలేసాననమాట. ఇంక పిల్లలు తినేటప్పుడు టవల్ ఏదైనా వేస్తాను. ఇంకా అలా అనమాట. ఇదిగోండి పిల్లలు కూడా వచ్చేసారు ట్యూషన్కి అయితే. చెప్పాను కదా 4:20కే వచ్చేస్తూ ఉన్నారు ట్యూషన్కి అనేసి వచ్చేసారంటే నేను కూడా పూజ రూము వంట రూమ్ క్లీన్ చేశాను. హాల్ క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఆల్రెడీ మార్నింగే నేను క్లీన్ చేశానండి. ఇంకా బెడ్రూము హాల్ ఇవంతాను ఇంకా ఓన్లీ హాల్ వరకే కొంచెమే కాబట్టి టకటక క్లీన్ చేసేసి సాపలు అయితే వేసేసాను. పిల్లలు కూడా ట్యూషన్కి వచ్చేసి ఇంకా 6కి 6:10 అలా అయిపోతుంది పిల్లలు వెళ్ళేసరికి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కాఫీ తాగి ఆ తర్వాత దీపం పెట్టుకోవాలంటే లేట్ అయిపోతుందండి. అందుకనేసి ఇంకా నేనేం చేశానంటే ముందే తాగేశాననమాట కాఫీ అయితే. ఇంకా నేను కూడా ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కదా, 4:30కి పెట్టుకున్నాను. 3:30కి పెట్టుకున్నాను. 4:30కి పోయి తలస్నానం అయితే చేసేసి వచ్చేసానండి. పిల్లలైతే ట్యూషన్లో ఉన్నారనమాట. ట్యూషన్ జరుగుతుంది మా ఆయన. నేను మాత్రం పోయి స్నానం చేసుకొని రెడీ అయ్యేసి ఇదిగోండి ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కొంచెం మంచిగా బయట క్లీన్ చేసేసుకొని ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. మనం ఇంట్లో దీపం పెట్టుకోవాలి అంటే కంపల్సరిగా ఇంటి ముందు మనం క్లీన్ చేసుకొని ముగ్గు వేస్తేనే మనం దీపం పెట్టుకోవాలంటండి. ఈ మధ్య నేను యూట్యూబ్ షార్ట్స్లోనూ అట్లా విన్నానమాట. ఏదో ఒక రకంగా అయితే కొంచెం విషయాలు అనేటివి కనుక్కుంటూ ఉంటానండి. కనుక్కొని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. నాకైతే ఎవరు చెప్పేది ఏమీ ఉండదు. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడనండి ఇలాంటి విషయాలు తెలియడానికి. ఈ విధంగా నేను యూట్యూబ్లో కానీ లేదా టీవీలో కానీ చూసి తెలుసుకుంటూ ఉంటాను. మంచి అయితే తీసుకుంటాను, చెడైతే వదిలేస్తూ ఉంటానన్నమాట. అంతగా పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మనకు రెండు మనం చూస్తూ ఉండాలండి. రెండు చూస్తేనే మనకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది తెలుస్తుందన్నమాట. అదండి ఇంకా అలా నేనైతే ముగ్గు ఇంటి ముందు వేసుకోకుండా దీపం పెట్టకూడదు అనే విషయాన్ని అయితే తెలుసుకున్నాను. ఉదయం అయితే క్లీన్ చేసి ముగ్గు పెట్టలేదండి. ఎప్పుడైనా మార్నింగ్ చేయకపోతే సాయంత్రం చేస్తూ ఉంటానన్నమాట. ఒకవేళ మార్నింగ్ చేశాను అనుకోండి ఈవినింగ్ ఏం చేయను. ఎందుకంటే పిల్లలు 6:30 దాకా ఉంటారండి. లేట్ అయిపోతుందనమాట నేను ముగ్గు వేసి దీపం పెట్టేసరికి. ఓన్లీ తోసేస్తాను అంతే. 4:30కి తోసేస్తాను. వాళ్ళు వెళ్తానే కొంచెం మంచిగా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టుకుంటానన్నమాట. ఈరోజు ఏంటంటే మార్నింగ్ క్లీన్ చేయలేదు కాబట్టి ఈవినింగ్ క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఇదిగోండి ఫస్ట్ లక్ష్మీదేవి దగ్గర అయితే నేను దీపం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ జవ్వాదు అయితే చాలా మంచి స్మెల్ అండి. నేను జవ్వాదు తీసుకున్నాను పసుపర్తిలో. 225 రూపీస్ అయింది. ఈ చిన్నదనమాట జవ్వాదు. ఇంత చిన్నది ఇంత కాస్ట్లీనా, ఇంత రేటు పెట్టి కొన్నానా అనేసి నాకు చాలా సార్లు అనిపించిందనమాట. కాకపోతే అండి జవ్వాదు పెట్టి దీపం వెలిగించిన, ఇల్లు క్లీన్ చేసుకున్న, జవ్వాదు కొంచెం వాటర్లో వేసి ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ అండి. చాలా బాగుంటుందన్నమాట. స్మెల్ అయితే మాత్రం 200 కూడా తక్కువే అనిపించింది నాకు అప్పుడు. అంటే మనకి ఎంత రేటు పెడితే అంత మంచిగా ఉంటుందన్నమాట ప్రోడక్ట్ అయితే మాత్రం. అదే అనుకున్నాను నేను. మా ఇల్లంతా కూడా మంచి సువాసనతో నిండిపోయిందండి అసలు. ఇంకా ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ లక్ష్మీదేవి దగ్గర పెట్టుకున్నాను. కొంచెం జవ్వాదు పెట్టి నువ్వుల నూనెతో అయితే దీపం పెట్టుకున్నానండి. దీపం పెట్టుకొని ఇంకా స్టిక్స్ ఉన్నాయి కదా, ధూప్ స్టిక్స్ వాటితో పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే పూజ రూమ్లో కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్నమాట. ఈలోపు మా పిల్లలైతే వచ్చేసారు. 8 అయిపోయిందండి. ఇంకా సామాను కూడా క్లీన్ చేసుకొని అమ్మారు కూర్చున్నాను. మా పాప అయితే ఇంట్లోకి వచ్చిన వెంటనే అమ్మ చాలా ప్రశాంతంగా ఉంది అనింది. తనకి అంత బాగా అనిపించింది అనమాట. ఈరోజు అలా నేను ముగ్గు పెట్టి దీపం పెట్టానో లేదో అండి, అలాగే లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చిందనమాట మా ఇంట్లోకి. నేను ఇంకా లక్ష్మీదేవి వచ్చింది కదా అనేసి
మా ఆయనకి ట్యూషన్ డబ్బులు చేతికి ఇచ్చారు. అది నేను దేవుడి దగ్గర పెట్టి ఇదిగోండి 9 గంటలకి ఈ విధంగా ముక్కుంటూ ఉన్నాను దేవుడినైతే. ఇలాగే మాకు లక్ష్మీదేవి వస్తూ ఉండాలమ్మా అనేసి దేవుడినైతే ముక్కుంటూ ఉన్నానండి. ఇదండి ఇవాళటి వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ అండి.